ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏకోజాములో ఆ దేవదేవుని సన్నిధిలో చేరి ఆ మహోన్నతుని మహిమాన్వితుని పరిశుద్ధుడైన నా ప్రియుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 11వ తేదీ 2వ నెల 25వ సంవత్సరంలో ఈ మంగళవారం దినములో ఆ ప్రభు సన్నిధిలో మనమందరం చేరి ఉన్నాం కదా. చూడండి, ఈ అనుదిన ఆహారంలో అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో నిగూఢమైన సత్యాలను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అనుదినము దేవుని కృపలో ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనలను మనం పంచుకుంటూ ఆహారాన్ని భుజిస్తూ శక్తిని పొందుతూ విశ్వాస జీవితంలో బలపడి ఆయన మార్గంలో నడవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి ఈ యొక్క ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దేవదేవునికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మీరందరూ కూడా ఈ అందిన ఆహారాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు, అనేక మందికి షేర్ చేస్తూ ఉన్నారు. నేను అనుకుంటాను మీరు లైక్ చేయడం లేదు, కొంతమంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని సేవలో, ఈ స్వార్థిక జీవితంలో మీరు కూడా పాలి భాగస్తులు కండి. ఎందుకనగా మనమందరము ఈ యొక్క సువార్తను ప్రకటించాలి. అనేక మందికి క్రీస్తు యొక్క వార్తను తెలియజేయాలి. క్రీస్తు రక్షణను పరిచయం చేయాలి. ఈ క్రీస్తు రక్షణ భాగ్యాన్ని పరిచయం చేయడంలోనూ మరి ముఖ్యంగా అందిన ఆహారము ఒక విశ్వాసిని బలపరిచి విశ్వాస జీవితంలో పయనించుటకు కావలసిన శక్తిని అనుగ్రహించేది అందిన ఆహారం. కాబట్టి విశ్వాసంను బలపరచడంలో మీ వంతు పాత్రను మీరు పోషించగలరని, అనేక మందికి పరిచయం చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేయగలరని మీ అందరికీ నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, పరమగీత ప్రసంగ వాహినిలో గత ఈ సంవత్సరం నుండి మనము పరమగీత ప్రసంగ వాహినిని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరమగీతం గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని షూలమితి తన పరిచయ వాక్యులను, ప్రియుడి గురించి, గాఢమైన ప్రేమను గురించి, ఇక్కడ నా యొక్క ప్రియుడు నన్ను గాఢంగా ప్రేమించాలి అని కోరుకుంటూ ఉండే మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినము రండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనం, ఆ 36వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. 36వ వచనం నుండి, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డెలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి
తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, అది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండేది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతనికి ఎక్కువ క్షమించనో, అతడు ఎవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుస్తున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీ చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించుతున్నానని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములు క్షమించుతున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. ప్రియులారా, మనకు చాలా సుపరిచితమైన అంశం ఇది. ఇక్కడ నేను వచనాలన్నీ ఎందుకు చదివానంటే, చాలా ఆత్మీయ సత్యాలు ఈ 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఈ యొక్క అంశంలో దాయబడి ఉన్నాయి. ఇక్కడ 3 వ్యక్తులు ముఖ్యంగా మనకు కనబడతారు. ఒకటి పరిసయ్యుడైన సీమోను, రెండవది యేసుక్రీస్తు, మూడవది పాపాత్మురాలైన స్త్రీ. ఈ 3 యొక్క వ్యక్తిత్వాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సీమోను పరిచయుడు, యేసుక్రీస్తును భోజనానికి పిలిచాడు. ఆ పరిసయ్యుని ఇంటకు యేసయ్య వచ్చినప్పుడు ఆ గ్రామములో పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరుని ఇక్కడ సంబోధించలేదు లూకా గారు. వైద్యుడైన లూకా గారు ఆమె క్యారెక్టర్నే చెప్పాడు. ఏమండి, పాపాత్మురాలైన ఒక స్త్రీ అన్నాడు. మరి ఈ పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని వెంటనే వెళ్ళి అక్కడ యేసయ్య ముందు వైపు కూడా రాలేదు, అనగా ధైర్యం సరిపోలేదు. యేసు ముఖాన్ని చూడడానికి ఆమెకు ధైర్యం సరిపోలేదు. వెనక వైపు నిలబడి ఆమె మొదట కన్నీళ్లు కార్చింది, తర్వాత తన వెంట్రుకలతో పాదములు తుడిచింది, తర్వాత
అత్తరు ఆ యొక్క పాదములకు పూస్తుంది. పిల్లరా, ఇక్కడ ఈ దినము ఒక భావాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ధ్యానం చేసుకుందాం. సీమోను అనే ఈ పరిచయుడు ఆయన ఎవరని తన ఇంటికి భోజనానికి పిలిచాడు? మళ్ళా బోధకుడా అంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ అసలు అనుమానం ఏంటి? ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంటే ఈయన ప్రవక్త అయిన ఎడల ఏమంటాడు? డౌట్ చూడండి. ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకుని తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును అని, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోలేను. ఇక్కడ ఏమనుకుంటున్నాడు? ఈయన ప్రవక్తగానైతే ఆయన్ని ముట్టుకునే ఈ స్త్రీ ఎవతియో ఎవరో తెలుసు కదా, అసలు పాపాత్మురాలు కదా, అందరికీ తెలుసు కదా. ఈయన ప్రవక్త అయిన ఎడలా అంటున్నాడు. మరి నీ ఇంటికి ఎందుకు పిలిచావు? మళ్ళా బోధకుడా అని ఎందుకు అంటున్నావు? ఎందుకు నీకు అనుమానం వస్తుంది? ఈ దినాల్లో కూడా చాలామంది యేసుక్రీస్తు రక్షకుడు అని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని నమ్ముతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమమయుడు అని నమ్ముతున్నారు. కానీ ఆ సంపూర్ణంగా రక్షణ అనుభవంలోకి రావడం లేదు. ఇక్కడ ఆయన బోధకుడు అని, ఆయన ప్రవక్త అని తన ఇంటికి భోజనాన్ని పిలిచాడు. ఆయనతో పాటు మరికొంత మంది పరిచయులను, పెద్ద పెద్ద వారిని భోజనాన్ని పిలిచాడు. మరి ఎందుకు ఇక్కడ ఆ పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన ముట్టుకుంటూ ఉంటే ఈయన ప్రవక్త అయిన ఎడలా అని ఎందుకు అనుమానం పడుతున్నాడు? తనలో తాను ఎందుకు అనుకుంటున్నాడు అంటే, పిల్లలు సంపూర్ణంగా ప్రభువుని తెలుసుకోలేదు. దేవుని శక్తిని ఎరుగక సంపూర్ణంగా తెలుసుకోవట్లేదు. మనం కూడా యేసుక్రీస్తు యొక్క రక్షణ అనుభవాల్లోకి పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నించడం లేదు. పరిపూర్ణులుగా మనం మారడం లేదు. అనేక అనుమానాలు మనలో రేకెత్తు ఉన్నాయి. అసలు అనుమానమే రాకూడదు కదా. ఆయన ప్రవక్త కాబట్టే కదా నువ్వు పిలిచావు. అంటే ఏదో బోధకుడిని నేను కూడా పిలిచి భోజనం పెట్టానని 10 మందిలో పేరు తెచ్చుకోవడానికి. పరిచయులు అంతేలేండి, వాళ్ళకి గొప్పలు కావాలి, సమాజంలో మంచి పేరు కావాలి. అంతేగాని సంపూర్ణంగా ఆయన బోధకుడు అని, ఆయన రక్షకుడు అని, ఆయన మెస్సియా అని, ఆయన దేవుని కుమారుడని ఈ పరిచయుడు నమ్మలేదు సీమోను. అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ రక్షణ అనుభవంలోకి అనేక మంది క్రైస్తవులు ఇదేనో ప్రవేశించడం లేదు. ఏదో ఆయన దేవుడుగా గుర్తించారు. ఏదో అందరి దేవుళ్ళు, అందరికీ దేవుళ్ళు ఉన్నారు, మనకు కూడా ఒక దేవుడు ఉన్నాడు కదా, మా పితరుల దేవుడు అని, మా వంశ పారంపర్యం అని, మా గృహదేవుడు అని ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. కానీ సంపూర్ణంగా ఆయన రక్షకుడు అని, ఆయన సంపూర్ణత్వంలోనికి, సంపూర్ణ భక్తిలోనికి మనం పయనించడం లేదు. క్రీస్తు యొక్క సంపూర్ణ శక్తిని
తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. భక్తిలో పరిపూర్ణత మనం పొందాలి ప్రియులారా. పరిపూర్ణత పొందాలి, పరిపూర్ణులుగా మారాలి. లేకపోతే పరలోక రాజ్యం మనం చేరలేం. పరిపూర్ణులుగా మారి పరలోక రాజ్యం చేరుటకు మనము విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో అనుదినము ఆయన శక్తిని పొంది, బలమును పొంది ఆయనలో ఎదుగుదుము గాక. రేపటి దినము ఇంకా మరికొంత భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం పేట వేడుకొంచుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసము ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. హల్లెలూయా.